For the last few days we have been talking about the joy that Jesus Christ gives us in various ways as we live here on the earth. గడిచిన కొన్ని దినాలుగా మరి ఈ భూమి మీద మనం నివాసం చేస్తున్నప్పుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వివిధ రీతులుగా మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఆనందం సంతోషాన్ని గురించి మనం ధ్యానం చేశాం. Why is it important to spend so much of time talking about this? మరి దాని గురించి మాట్లాడడానికి ఎక్కువ సమయం మనం గడపడంలో ఉన్నటువంటి అవసరం ఏముంది? I don't know about you. మరి మీ గురించి నాకు తెలియదు కానీ but I have noticed something among Christians. క్రైస్తవ జీవితాల్లో నేను గమనించినటువంటి విషయం ఏంటంటే in general, మరి సర్వసాధారణంగా if you look at Christians, it looks like there is a cloud of gloom hovering upon their heads. మరి చాలా మంది క్రైస్తవుల జీవితాల్లో వారి తల మీద ఒక మబ్బు కమ్మినట్టుగా అనేక మంది క్రైస్తవులు జీవిస్తూ ఉన్నారు. A dark cloud of gloom. మరి చీకటి మబ్బు కమ్మినటువంటి విధంగా ఉన్నారు. When you look at the lives of some Christians, చాలా మంది క్రైస్తవుల జీవితాలను గమనిస్తే you see that they are not bubbling with life and with joy as they are supposed to. మరి వారు ఉప్పొంగుచున్న లేకపోతే ఉత్తేజభరితమైనటువంటి జీవితాన్ని జీవించవలసిన విధానం వారిలో కనబడట్లేదు. Now don't get me wrong. దయచేసి నన్ను ఇక్కడ పొరపాటుగా అర్థం చేసుకోవద్దు. I'm not saying that we should put on an act of joy. మనం ఏదో సంతోషంగా ఆనందంగా ఉంటున్నట్టుగా మరి ఆ నటించాలని నేను చెప్పట్లేదు. I'm not saying even if you're feeling a lot of pain in your heart, you should always keep a smile on your face. నీ హృదయంలో ఎంతో వేదన అనుభవిస్తున్నప్పటికీ నీ ముఖం మీద చిరునవ్వు కనబర్చాలి అని నేను చెప్పట్లేదు. That's not how it works. అది ఆ విధంగా కాదండి. But there is something about the Christian which an unsaved person does not have. అయితే ఒక రక్షింపబడినటువంటి అవిశ్వాసికి లేనటువంటి చాలా సంగతి, ఒక గొప్ప సంగతి విశ్వాసి జీవితంలో ఉంది. And that is joy unspeakable and full of glory. అది మాటల్లో వర్ణించలేని మహిమకరమైనటువంటి ఆనందం. We have already seen that a Christian is not exempt from troubles in this life. క్రైస్తవులు ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమల నుండి తప్పించుకునేటువంటి అవకాశం లేదని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. In fact, we have seen that we are more prone to trouble than an unsaved person is. రక్షింపబడని వారి కంటే క్రీస్తునిద్దకు రక్షణలోకి వచ్చినటువంటి మన జీవితంలో ఇంకా ఎక్కువ శ్రమలు కలుగుతాయని కూడా మనం నేర్చుకున్నాం. But the difference between them and us is this. అయితే వారికి మనకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి అని అంటే joy of the Holy Spirit. పరిశుద్ధాత్మ యందలి ఆనందం. The joy of the Lord. పరిశుద్ధాత్మ మరి యెహోవా యందలి ఆనందం. That's what makes the difference. అది వారికి మనకి మధ్య ఉన్నటువంటి గొప్ప వ్యత్యాసం. But again, as I've said, what you see lacking among many Christians today అయితే నేటి దినాల్లో చాలా మంది క్రైస్తవ జీవితాల్లో కొదువగా ఉన్నటువంటి విషయం ఏంటంటే is this joy. ఈ ఆనందమే. They attend church services. వారు సంఘ ఆరాధనలో పాల్గొంటారు. They hear the sermons being preached. మరి ప్రసంగించబడుతున్నటువంటి దేవుని వాక్యాలను వారు వింటారు. They sing and actively participate in the praises. వారు పాటలు పాడుతూ ఎంతో చురుకుగా ఆరాధనలో పాలు పొందుతారు. But you look into their eyes. అయితే వారి యొక్క కళ్ళల్లోనికి మనం చూసినప్పుడు you feel like the lights are off inside. అయితే వారి యొక్క నేత్రాలు లేకపోతే అది మూయబడినట్టుగా కనబడుతున్నారు. There is a darkness. వారి జీవితాల్లో చీకటి కనబడుతుంది. You know what that is? దాని అర్థం ఏంటో తెలుసా? That is a bondage that they are in. వారి చుట్టూ కూడా ఒక హద్దులను వేసుకుని ఉన్నారు. A bondage that they are slaves to. వారు కొన్ని విషయాల్లో మరి బంధకాల్లో ఉన్నట్టుగా ఉంటున్నారు. So they force themselves to do things which are Christian in nature. మరి They force themselves to do some things which Christians do. క్రైస్తవులు చేయవలసినటువంటి వాటిని ఒక బలవంతంగా చేస్తున్నట్టుగా ఫీల్ అవుతారు. But the joy is missing. అయితే వారి హృదయాల్లో ఆనందము, ఆ సంతోషము కనిపించకుండా ఉంటున్నది. So when troubles come, వారి జీవితాల్లో శ్రమలు వచ్చినప్పుడు they drown. వారు కృంగిపోతూ ఉంటారు. They crumble under the pressure. వారు ఆ యొక్క ఒత్తిడికి భయంకరంగా లోనవుతూ ఉంటారు. They start complaining against God. వారు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలు పెడుతూ ఉంటారు. They become bitter against God. వారు దేవుని సన్నిధిలో ఒక చేదైన స్వభావాన్ని కలిగి ఉంటారు. They lose their faith in the promises of God. కొన్ని సందర్భాల్లో దేవుని వాగ్దానం పట్ల వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని కూడా వారు కోల్పోతూ ఉంటారు. They say God has left me. దేవుడు నన్ను విడిచిపెట్టాడు. They become dejected and depressed. వారు తృణీకరించబడిన వారిగా, కృంగిపోయినటువంటి వారిగా కనబడుతూ ఉంటారు. And they give up.
వారు ఇక వారి విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తారు. Their fellowship with Jesus Christ is broken. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో వారికి ఉన్నటువంటి సహవాసము తెగిపోతుంది. And sad indeed is the condition of such a Christian. మరి అటువంటి క్రైస్తవుల యొక్క జీవితాలను మనం చూస్తే ఎంతో విచారం ఉంటున్నది. That's why it's important this morning for us to look at Jesus Christ. అందుకొరకే మన ప్రభు అయినటువంటి యేసు వైపు చూడవలసినటువంటి ఆవశ్యకత ప్రాముఖ్యత మన జీవితంలో ఉంది. Look at Hebrews 12 and verse 2 once again. I know we've read it many times. Let's read it again. మరొకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనాలను మనం ఒకసారి చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. Here is set for us in the scriptures the path that we are called to take. దేవుని బిడలముగా మనం తీసుకునవలసినటువంటి మార్గం ఏంటో ఇక్కడ దేవుడు వాక్యంలో స్పష్టంగా చూపెడుతున్నాడు. Here is the solution. ఇక్కడ ఒక పరిష్కారాన్ని చూపెడుతున్నాడు. And it says Jesus Christ, for the joy that was set before him, యేసుక్రీస్తు ప్రభువారు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై endured the cross. ఆయన సిలువను సహించాడు. And that's exactly how he expects us to do it. అయితే దేవుని బిడ్డలమైన మనము కూడా ఆయనకు వలనే చేయాలి అని ఆయన ఆశిస్తున్నటువంటి వాడు. When we bear the cross that we have been given to bear in this life, దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం మోయవలసినటువంటి సిలువ దేవుని చేత మనకు ఇవ్వబడినప్పుడు the only strength that we have to do it is the joy of the Lord. దాన్ని చేయటానికి మనకున్నటువంటి ఒకే ఒక సామర్థ్యం ఏంటి అనంటే దేవుని యందలి ఆనందం. That's why it's important that we guard zealously this joy that God gives us. అందుకొరకే దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆనందమును గొప్ప ఆసక్తి కలిగినటువంటి వారమై ఆ ఆనందాన్ని మనం కాపాడుకోవాలి. Because if we lose it, ఒకవేళ ఆనందాన్ని నువ్వు కోల్పోతే it's like the lights have gone off. అంటే నీ జీవితంలో ఆ వెలుగు పోయినట్టే. It's very important to retain it, and it's important to know how to get it. దాన్ని ఏ విధంగా సంపాదించుకోవాలి, ఆనందాన్ని ఏ విధంగా భద్రపరచుకోవాలన్నటువంటిది చాలా ప్రాముఖ్యం. This morning I want to talk to you about the joy God gives us by serving him in this world. ఈ ఉదయకాల సమయంలో ఈ లోకంలో మనం ఆయన పరిచర్య చేయటం ద్వారా లేక ఆయనను సేవించుట ద్వారా మనం పొందుకునేటువంటి ఆనందాన్ని గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. Please look at Luke chapter 10 and verse 17. లూకా సువార్త 10వ అధ్యాయం 17వ వచనాన్ని దయచేసి మనం లేఖన భాగాన్ని చదువుదాం. లూకా సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, the Lord sent these 70 men to go and preach. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు 70 మందిని కూడా వెళ్ళి ప్రకటించడానికి వారిని పంపించాడు. So they went to the various cities and villages of Israel. వారు ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి వివిధ పట్టణాలు గ్రామాలను వారు దర్శించారు. And they finished the work the Lord had given them. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి అప్పగించిన పరిచర్య అంతటిని వారు ముగించారు. And the Bible says they returned again with joy. దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా రాయబడింది, వారు సంతోషముతో తిరిగి వచ్చి. What was the reason for this joy? ఈ సంతోషానికి గల కారణం ఏంటి? It's because they finished the work God had given them. ఎందుకంటే ప్రభు వారికి అప్పగించినటువంటి పని ముగించారు గనుక సంతోషం. It's because they have spent their time serving the Lord. వారి సమయమంతను దేవుని సేవించుటలో గడిపారు గనుక సంతోషం. It's important to understand that this is one of those ways through which God floods our souls with joy. మన హృదయాలను దేవుడు సంతోషంతో నింపడానికి ఇది మరి ఒక మార్గమని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. So we need to understand what serving God is all about. అయితే దేవుని సేవ చేయటం అంటే ఏంటి అన్న విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలి. Christians have sometimes a very wrong view about serving God. కొన్నిసార్లు దేవుని బిడ్డలు అనేక మందికి దేవుని సేవ చేయటం అనేటువంటిది ఒక తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. Please turn with me to Ephesians chapter 4 verses 11 and 12. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాలు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మనం అందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులమగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. It says he gave various offices in the church.
ఇక్కడ దేవుని వాక్యం అంటుంది ఆయన సంఘములో వివిధ కార్యక్రమాలను అనుగ్రహించాడు. You have apostles, అపోస్తలులు ఉన్నారు, prophets, మరి ప్రవక్తలు ఉన్నారు, then you have evangelists, సువార్తికులు ఉన్నారు, and then finally pastor teachers. మరి కాపరులు ఉపదేశకులు ఉన్నారు. So Christians think, well, these are the offices some men hold in the church. మరి చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే ఈ పనులు కొంతమంది వ్యక్తులు సంఘంలో చేయవలసి ఉంది, So the responsibility of serving the Lord belongs to them. అయితే దేవుని సేవ చేయటం అనేటువంటి బాధ్యత మన అందరిది కాదు, వారిది మాత్రమే అనుకుంటారు. But look at verse 12. అయితే 12వ వచనాన్ని చూడండి. These offices are given ఈ యొక్క పనులన్నీ కూడా ఇవ్వబడినటువంటి విధానం for these reasons. ఏ కారణం చేత అంటే Firstly, for the perfecting of the saints. మొట్టమొదటిగా మరి విశ్వాసులను పరిపూర్ణులు చేయటానికి. That means the body of Christ should become mature, అంటే క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెంది పరిపక్వతలోనికి రావాలి, so that they could do the work of the ministry. అలా చేయటం ద్వారా వారు ప్రభు అప్పగించిన పనిలో కొనసాగగలరు. So that the result would be the edifying of the body of Christ. దాని యొక్క ప్రతిఫలం ఏంటంటే క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుతుంది. You say, well, I'll do all the other things that we spoke about to get joy. నీవు అనుకోవచ్చు, అయ్యా ఇదిగో మీరు ఆనందం కొరకు చేయవలసిన మిగతా విషయాలన్నీ నేను చేస్తాను, But not this. I don't have the time to serve the Lord. అయితే సేవ చేసేటువంటి ఈ పని ఈ బాధ్యత మాత్రం నేను చేయలేను, ఎందుకంటే నాకు అంత సమయం లేదు. Again, Christians say this because they don't have the right understanding about serving God. మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను, క్రైస్తవులు ఈ మాట ఎందుకు చెప్తారంటే దేవుని వాక్యాన్ని వారు తప్పుగా అర్థం చేసుకున్నారు కాబట్టి అలా మాట్లాడతారు. Before we look at that, let me tell you this. దానిని చూడక ముందు నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. That there is great joy in serving the Lord. దేవుని సేవ చేయటంలో గొప్ప సంతోషం, ఆనందం ఉంటున్నది. It gives strength to move forward in life. మన జీవితంలో మనం ముందుకు వెళ్ళటానికి అది మనకు గొప్ప సామర్థ్యాన్ని, బలాన్ని అనుగ్రహిస్తుంది. Think about Paul. అపోస్తలుడైన పౌలు గురించి ఆలోచించండి. Think about all the sufferings he's been through. ఆయన తన జీవితంలో పొందినటువంటి శ్రమలన్నిటిని గురించి ఒకసారి ఆలోచించండి. The Bible says his sufferings were so severe ఆయన యొక్క శ్రమలు చాలా భయంకరమైనటువంటి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. that he goes to the extent of saying this. ఆయన మరి తన శ్రమల గురించి చెప్పటంలో ఈ విధంగా ముందుకు వెళ్ళాడు. Look at Colossians chapter 1 and verse 24. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుతున్నాను. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. Do you realize what he's saying here? పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడో గమనించగలిగారా? He's saying that he's filling up that which is lacking in the sufferings of Christ. మరి యేసుక్రీస్తు పడినటువంటి శ్రమల్లో కొదువైన వాటన్నిటిని నేను అనుభవించానంటున్నాడు. Unimaginable. అది ఊహించలేనటువంటిది. Unimaginable. ఇవి ఊహించన సఖ్యం కానివి. But these sufferings could not stop him. అయితే ఈ శ్రమలు పౌలుని ఎక్కడ కూడా ఆపివేయలేదు. Think about his life. అతని జీవితాన్ని గురించి ఒకసారి ఆలోచిద్దాం. Think about all the stumbling blocks. ఆయన ఎదుర్కొన్నటువంటి అడ్డంకులన్నింటి గురించి మనం ఆలోచించేద్దాం. Think about all the opposition he ఆయన faced. ఎదుర్కొన్నటువంటి వ్యతిరేకతల గురించి ఆలోచిద్దాం. The slander of men. మనుషులు వేసినటువంటి నిందలు, The sufferings, the pain that he went through. ఆయన పొందినటువంటి గాయాలు, శ్రమలు, వేదన. But nothing could stop him. ఇవేవి కూడా పౌలును సేవ నుండి ఆపివేయలేదు. He went forward like a bulldozer going downhill. ఒక బుల్డోజరు మరి ముందుకు వెళ్ళినట్లుగా ఆయన లోతైనటువంటి ఆ విధానంలోనికి వెళ్ళి పరిచర్య చేశాడు. Why? ఎందుకు? Because of the joy that he received from the Lord. ఆయన ప్రభు నుండి పొందుకున్నటువంటి సంతోషం కొరకు. Now let me tell you this. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పనివ్వండి. Christians love everything that's emotional. మరి క్రైస్తవులు భావోద్రేకపూరితమైన వాటన్నిటిని ఎంతగానో ప్రేమిస్తారు. Christians love to be sentimental. సెంటిమెంటల్ గా ఉండటానికి చాలా ఇష్టపడుతుంటారు. They love good feelings. మంచి ఫీలింగ్స్ కొరకు ఇష్టపడుతుంటారు. Now that's how the world is really. లోకము ఉన్నటువంటి విధానం అదే విధంగా ఉన్నదండి. If you look at what the world does, లోకం ఏమి చేస్తుందో మనం ఒకసారి చూడగలిగితే, it does those things to make itself feel good. మరి వారి హృదయాలకు తృప్తి కలుగునట్లుగా మంచిగా ఫీల్ అయ్యేటట్టుగా ఉండటానికి ఆ కార్యాలు వాళ్ళు చేస్తుంటారు. Now look at the movies they have. వారికి ఉన్నటువంటి మూవీస్ చూడండి.
the songs they listen to. వారు వింటున్నటువంటి ఆ సినిమా పాటలు, The aim is to make the audience feel good. వాటి యొక్క ఉద్దేశం అంతా కూడా ఒకటే, వింటున్నవారు చూస్తున్నవారు హృదయంలో మంచిగా ఫీల్ అవ్వటం మాత్రమే. That is imitation joy. అది సంతోషాన్ని అనుకరించడమే తప్ప వాస్తవము కాదు. That is duplicate joy. అది ఒక డూప్లికేట్ సంతోషం, అది నకిలీ సంతోషం. Because they cannot have the joy of the Lord. ఎందుకంటే దేవుని యొక్క ప్రభు యొక్క ఆనందాన్ని వారి జీవితంలో కలిగి ఉండలేరు. They duplicate it in this way. వారు ఈ విధంగా ఆ నకిలీ ఆనందాన్ని, సంతోషాన్ని కలిగి ఉంటారు. Unfortunately, మరి అనుకోని విధముగా many churches are doing the same thing. చాలా సంఘాలు కూడా చేస్తున్నటువంటి పని ఇదే. They are trying to duplicate the joy of the Lord. దేవుని యొక్క యెహోవా యందలి ఆనందాన్ని నకిలీగా ప్రదర్శించడానికి They are ప్రయత్నిస్తుంటారు. trying to produce it artificially. వారు కృత్రిమంగా ఆనందాన్ని, సంతోషాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. So that those who attend the church services feel good. సంఘానికి అటెండ్ అవుతున్నటువంటి వాళ్ళు హృదయంలో ఏదో కొంచెం మంచిగా ఫీల్ అవునట్లుగా ప్రయత్నం చేస్తుంటారు. Through an external source. అంటే బాహ్య సంబంధమైనటువంటి విధానం ద్వారా సంతోషాన్ని వారి కలిగించడానికి ప్రయత్నం చేస్తుంటారు. You listen to their song, వారి పాటల గురించి మీరు వినండి. especially the modern day songs. ప్రస్తుత దినాల్లో పాడుతున్నటువంటి క్రైస్తవ పాటలను ఒకసారి గమనించండి. Right nowadays among Christians, every Christian is a singer who produces, I don't know what they produce today, CDs or we are past CDs already. I don't know what they produce, but everybody produces నేటి songs. దినాల్లో చాలా మంది పాడగలిగినటువంటి వారు, పాటలు రాయగలిగినటువంటి వారు ఎన్నో పాటలు రచిస్తా ఉన్నారు. Right, so you find them online. మరి ఆన్లైన్ లో, మీడియాలో వారిని ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. Especially in the Telugu states. మరి ప్రత్యేకముగా తెలుగు ప్రజల మధ్య Hundreds of new songs are being sung. వందల కొలది కొత్త పాటలు వచ్చేసినాయండి. Now if you notice, మీరు జాగ్రత్తగా గమనిస్తే you'll find two things. రెండు విషయాలు మీరు కనుగొంటారు. Firstly, there is no depth of meaning in the words. మొట్టమొదటిది, వారు పాడినటువంటి పాటల్లోని మాటల్లో లోతైన అనుభవం ఏమీ ఉండదు. There is no doctrinal truth being taught. వారు పాడేటువంటి పాటలో దేవుని వాక్య సిద్ధాంతము ఏమాత్రము కనబడదు. Secondly, రెండవది, the tune and the music is extremely emotional. వారు ఉపయోగించినటువంటి రాగమే గాని, సంగీతమే గాని అది భావోద్రేకానికి గురి చేసేటువంటిదిగా ఉంటుంది. It goes against the spirit of the Bible. పరిశుద్ధ వాక్యంలో చెప్పబడినటువంటి ఆత్మకు వ్యతిరేకముగా ఇవన్నీ వెళ్తున్నాయి. The kind of music and song that is found in many churches today, నేటి దినాల్లో చాలా సంఘాల్లో కనబడుతున్నటువంటి పాటలే గాని, మ్యూజిక్కే గాని, again as I've said, is designed to produce emotions in the hearts of people. ఇవన్నీ కూడా వింటున్న వారి హృదయాల్లో, హాజరైనటువంటి వారి హృదయాల్లో ఒక రకమైనటువంటి ఎమోషనల్ ఫీలింగ్ కలిగించడానికి ఉపయోగిస్తుంటారు. Because the words don't have great truths in them. ఎందుకంటే వారు పాడినటువంటి ఆ మాటల్లో గొప్ప సత్యమేమీ ఉండట్లేదు. So they use music and tune to make you feel emotional. వాటిల్లో ఉండవలసిన సత్యం లేదు గనుక ఆ మ్యూజిక్ ని, రాగాన్ని ఉపయోగించుకొని మనల్ని ఒక ఫీలింగ్ లోనికి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. And the way they sing those songs వారు పాట పాడేటువంటి విధానాన్ని మనం చూస్తే are just like the movie songs. మరి సినిమా పాటల్లో పాడేటువంటి విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు దేవుని బిడ్డల పాటలు కూడా అలాగే ఉంటున్నాయి. It's just like the singing of the world. లోకం ఎలాగైతే పాడి ఆనందిస్తుందో అదే విధంగా క్రైస్తవులు పాడి ఆనందిస్తారు. Like the love songs you know in movies. మరి సినిమాల్లో చూస్తున్నటువంటి ఆ ప్రేమకు సంబంధించినటువంటి పాటలు. Christians have been put through this so much. మరి క్రైస్తవులు ఎక్కువగా వీటిని అనుసరిస్తూ ఉన్నారు. That they cannot endure to sing meaningful, doctrinally rich songs anymore. అర్థవంతమైన, సిద్ధాంతపరంగా చాలా ఘనత వహించినటువంటి పాటలు పాడటానికి ప్రజలకు ఇష్టం ఉండటం లేదు. If you look at these songs, ఈ నేను ఇప్పటివరకు చెప్పినటువంటి పాటలు మనం చూస్తే they'll have about 5 to 10 words.
మరి 5 నుండి ఒక 10 మాటలు ఉంటాయి. And they will repeat them for half an hour. ఆ మాటలే ఒక అరగంట సేపు మరలా రిపీట్ అవుతుంటాయి. But the music and the tune are packed to create emotions. అయితే పాడుతున్నటువంటి ప్రజల్లో మరి ఒక ఎమోషనల్ ఫీలింగ్ లో వారిని ఉద్రేకానికి గురి చేయటానికి ఆ రాగాన్ని అద్భుతమైన మ్యూజిక్ ని జోడిస్తారు. Not only that, అంత మాత్రమే కాదు, if you look at the atmosphere in the auditorium, ఆ ఆడిటోరియంలో ఆ అట్మాస్ఫియర్ ని, ఆ వాతావరణాన్ని మనం చూస్తే, you will look at it just like a music concert of unsaved people. రక్షణ పొందనటువంటి ప్రజలు ఏ విధంగా మ్యూజిక్ కాన్సర్ట్ లో పాల్గొంటారో ఇక్కడ కూడా అదే విధముగా ఈ ఆడిటోరియంలో చాలా మంది కనబరుస్తూ ఉంటారు. The lights are dimmed. లైట్స్ అన్ని డిమ్ అయిపోతాయి. Disco lights come on the stage. స్టేజ్ మీదకి ఇలాంటి లైట్లన్నీ ఆపేసి డిస్కో లైట్లు బ్యాక్గ్రౌండ్ లో వస్తూ ఉంటాయి. Smoke coming out. పాటలు పాడుతున్నప్పుడు పొగ వేస్తూ ఉంటారు. You know where you find these things? ఇవన్నీ ఎక్కడ కనుగొంటాం తెలుసా లోకంలో? You good Christians don't know it because you've never been to such places before. మరి మంచి క్రైస్తవులకి ఈ విషయాలు తెలియదు, ఎందుకంటే మీరు ఎప్పుడు అలాంటి స్థలాలకు వెళ్ళి ఉండరు కాబట్టి. But I've lived a wicked life. I know where to find those things. అవన్నీ ఎక్కడ కనబడతాయో నాకు బాగా తెలుసా. They're found in pubs. అవి పబ్స్ లో కనబడతాయి. You see what's happening. దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యంలో ఏమి జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. The only difference between a pub and some of these churches is alcohol is not there. లోకంలో ఉన్నటువంటి పబ్బులకి క్రైస్తవ్యంలో జరుగుతున్నటువంటి ఇలాంటి కొన్ని ఆరాధనలకు ఉన్న వ్యత్యాసం ఏంటి అని అంటే, అక్కడ మందు తాగుతారు, ఇక్కడ మందు తాగరు. Or maybe they do also nowadays. We don't know. I won't be surprised. ఏమో చెప్పలేం. ఒకవేళ మందు తాగి క్రైస్తవ పాటలు పాడిన ఆశ్చర్యం లేదు. అలాంటి రోజుల్లో మనం ఉన్నాం. Well, that really did happen once. మరి అవి జరగలేదు అని చెప్పడానికి ఆధారం లేదు. I attended a gospel concert many years ago. నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒక సువార్త కాన్సర్ట్ నేను అటెండ్ అయ్యాను. And the gospel singer was a very famous gospel singer. ఈ సువార్త గాయకుడు చాలా పేరు ప్రఖ్యాత వహించినటువంటి సువార్త గాయకుడు. And he was releasing an album. ఆయన ఒక ఆల్బమ్ ని రిలీజ్ చేస్తూ ఉన్నాడు. ఆ రోజు he came and he sang some of the songs in the album. ఆ ఆల్బమ్ లో ఉన్నటువంటి కొన్ని పాటలు మచ్చుకు పాడి వినిపించాడు. And after some time, కొంత సమయం తర్వాత his words started slurring. ఆయన యొక్క పదాలు మరి తేడా వస్తున్నాయి మాట్లాడుతుంటే. He's not able to sing properly. ఆయన సరిగా పాడలేకపోతున్నాడు. And I saw that he had a bottle beside him, a water bottle kind of thing, but you can't see inside. ఆయన పక్కన ఒక బాటిల్ ఉంది, నీళ్ల బాటిల్ వంటిదే గాని అది ట్రాన్స్పరెంట్ గా ఉండదు, దాంట్లో ఏముందో కనబడదు. He's been sipping on that all the while. ఆయన మాటికి దాన్ని తీసుకొని కొంచెం తాగుతూ ఉన్నాడు. After some time, he couldn't do that program anymore. కొంత సమయం తర్వాత ఆ కార్యక్రమాన్ని ఎక్కువ కొనసాగించి మాట్లాడలేకపోయాడు. Can you imagine the unspeakable shame? చూడండి, ఎంత మరి మాటల్లో చెప్పటానికి అసహ్యంగా ఉన్నటువంటి ఆ సిగ్గుకరమైనటువంటి పని. Christians can go to such extents. క్రైస్తవులు కొన్నిసార్లు అలాంటి భయంకరమైన స్థితికి కూడా దిగజారుతున్నారు. The reason I'm telling you this ఈ విషయాలని నేను మీతో ఎందుకు చెప్తున్నానంటే, is because there is a place for singing in the church. సంఘములో పాటలు పాడటానికి ఒక స్థలం ఉన్నది. But you must be careful that these songs are not designed to create a certain atmosphere. మరి అక్కడ ఏదో ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని సృష్టించేటువంటి విధముగా పాటలు ఉండాల్సిన అవసరం లేదు. I keep listening to the songs that your pastor sings. అయితే చాలా మంది సేవకులు పాస్టర్స్ పాడుతున్నటువంటి పాటలు వింటూ ఉంటే, your pastor, మరి మీ సంఘంలో యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ లో ఉన్న పాస్టర్లు పాడుతున్న పాటలు చూస్తే how wonderful those are. ఎంత అద్భుతమైన పాటలు పాడుతున్నారు. Yesterday, did you hear that song on the word of God? మరి నిన్నటి దినాన దేవుని వాక్యమును గూర్చి పాడినటువంటి పాట so meaningful, అది చాలా అర్థవంతమైనటువంటి పాట, full of doctrinal biblical truth. అంటే పరిపూర్ణముగా వాక్య సంబంధమైనటువంటి పాట. And also see how many stanzas there were in it. మరి ఆ పాటల్లో ఎన్ని చరణాలు ఉన్నాయో నాకు తెలుసు. Almost 20-30 minutes for that song probably. మరి ఆ పాట బహుశా 20-30 నిమిషాలు కొనసాగుతుందేమో. I was standing outside and listening. నేను బయట నిలబడి ఆ పాట వింటూ ఉన్నాను. And I thought to myself, నేను ఇలా ఆలోచించుకున్నాను, if you bring some of these people from the modernistic churches to sit during that song, ఒకవేళ ఆ పాటలు పాడుతున్నప్పుడు ఈ మోడర్న్ సంఘాల్లో ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొని వచ్చి కూర్చోబెడితే imagine what's going to happen to them. వారికి ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి.
they'll either fall asleep వారు నిద్రలోకి వెళ్ళిపోతారు, or they'll hold their ears and run out saying, "Save me!" లేదంటే చెవులు పట్టుకొని అబ్బా మమ్మల్ని రక్షించడానికి పారిపోతారు. Because they cannot endure truth and sound doctrine. ఎందుకంటే ఒక నిర్దిష్టమైనటువంటి సిద్ధాంతము సత్యము కలిగినటువంటి పాటలు వినటానికి వారి చెవులు ఇష్టపడటం లేదు. They are only trained to feel good. వారు ఏదో వారి హృదయానికి మంచిగా ఫీల్ కలిగించేటువంటి పాటలు పాడడానికి ఇష్టపడతారు. Oh, if the music is good, you close your eyes and you raise your hands and shed a few tears, feel good. ఓ మ్యూజిక్ మంచిగా ఉంటే చేతులు పైకెత్తి అలా కళ్ళు మూసుకొని హృదయంలో కొంచెం ఆహ్లాదంగా ఆనందంగా ఫీల్ అవుతూ కొన్ని కన్నీటి బొట్లు కార్చేసి అయిపోయింది అనుకుంటాం. But nothing changes in అయితే their నీ lives. జీవితంలో ఏ మార్పు రావటం లేదు దాని ద్వారా. You know why? ఎందుకో తెలుసా? Because those songs are not doing their job. ఎందుకంటే వాళ్ళు పాడుతున్నటువంటి పాటలు చేయవలసినటువంటి పరిచర్య చేయటం లేదు. You know why God gave us singing? దేవుడు మనకి పాటలను ఎందుకు అనుగ్రహించాడు తెలుసా? He has given it as a handmaid to the preaching of God's word. అంటే దేవుని వాక్యాన్ని మరి ప్రకటించడానికి అనుకూలంగా ఉండగలుగునట్లుగా పాటలను ఇచ్చాడు. And remember this. ఈ విషయాన్ని మరలా గుర్తుపెట్టుకోనండి. Singing should instruct the mind. పాటలు అనేటువంటివి మన మనస్సుకు ఒక సూచననిచ్చేటువంటిదిగా ఉండాలి. Touch the heart. హృదయాన్ని తాకేటువంటి విధముగా ఉండాలి. And strengthen the will. మరి మన యొక్క ఆలోచన విధానాన్ని అది బలపరిచేటువంటిదిగా ఉండాలి. So that we can go out and do what God wants us to do. అలా జరుగుట ద్వారా దేవుడు మనల్ని ఏమి చేయటానికి ప్రోత్సహిస్తున్నాడో అది మనం చేయగలుగుతాం. But in these modern songs, అయితే నేటి దినాల్లో వస్తున్నటువంటి క్రైస్తవ పాటలు there is no instruction. వాటిల్లో మానవ జీవితానికి కావలసిన సూచనలు ఉండవు. And there is no strengthening of the will. లేక మన ఆలోచన విధానాన్ని బలపరిచేటువంటి సామర్థ్యము ఉండదు. Our volition is not strengthened. అంటే అవి మనకి ఏ విధమైన బలాన్ని ఇవ్వటం లేదు. But they only make you feel something. Only the heart is involved. ఇప్పటి పాటలు ఏదో హృదయానికి కొంచెం తృప్తి కలిగించేటివిగా మాత్రమే ఉంటున్నాయి. Just sentimental songs. కేవలం సెంటిమెంటల్ పాటలు మాత్రమే పాడుతున్నారు. So that you feel good. అలా పాడటం ద్వారా ఒక మంచి ఫీల్ పొందుకుంటారు అంతే. Shall I also tell you something? I know I'm being very critical today. ఈ రోజు నేను చాలా మరి కఠినంగా మాట్లాడుతున్నట్టుగా అనిపించవచ్చు, కానీ ఇవి వాస్తవాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. I'll tell you one more thing. మరొక విషయాన్ని చెప్తున్నాను. The reason why they do it in those churches. మరి నేను ఇప్పటి వరకు చెప్పినటువంటి అలాంటి సంఘాల్లో ఈ కార్యాలు ఎందుకు చేస్తారు అని అంటే, The ultimate purpose వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే is to get their money. వారు వచ్చినటువంటి ప్రజల దగ్గర డబ్బులు ఆగటానికి. The love of money is the root of all evil. మరి ధనమే అన్ని సమస్యలకు మూలమని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. They feel good, they give more. వచ్చినటువంటి వారు మంచిగా ఫీల్ అవుతే కొంచెం ఎక్కువ డబ్బులు అర్పించి వెళ్తారు. This is not God's way of enjoying good emotions. ఒక మంచి భావోద్రేకమైన పరిస్థితులు ఎంజాయ్ చేయటం అనేటువంటిది దేవుని చిత్తము కాదండి. God is not against you feeling good and having good emotions. నీవు మంచి భావోద్రేకాలు కలిగి ఉండి నీ హృదయంలో తృప్తి చెందకుండా ఉండటం దేవుని చిత్తమేమి కాదు. Yes, he wants you to have that joy. మనందరం అలాంటి సంతోషం ఆనందం కలిగి ఉండాలని దేవుడు కోరుతూనే ఉన్నాడు. But the way you get it is not like this. అయితే నీవు పొందుకునే ఆనందం సంతోషము ఈ విధమైనటువంటి మార్గంలో కాదు. God never devises such cheap ways to feel good about దేవుడు yourself. తన ప్రజలకు సంతోషాన్ని ఆనందాన్ని ఈ బలహీనమైనటువంటి విధానంలో ఇచ్చేటువంటి వాడు కాదు. Once again, let me say this. దేవుని బిడ్డలారా మరొకసారి విషయాన్ని చెప్తున్నాను. The spirit that you find in these churches is not the spirit of the Bible. నేను ఇప్పటి వరకు చెప్తున్నటువంటి సంఘాలలో ఉన్నటువంటి ఆత్మ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఆత్మ కాదు. It is the spirit of the world. అది లోక సంబంధమైనటువంటి ఆత్మ. It is not the spirit of Christianity that produced martyrs for Christ. యేసు కొరకు హతసాక్షులను సిద్ధపరిచేటువంటి పరిశుద్ధాత్మ కాదు అక్కడ ఉన్నటువంటిది. Because the Bible spirit is a fighting spirit. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఆత్మ పోరాటము కలిగినటువంటి ఆత్మ. It's a warlike spirit. అది యుద్ధపూరితమైనటువంటి ఆత్మ. That's why we are called to be good soldiers of Jesus Christ. అందుకొరకే దేవుని బిడ్డలమైనటువంటి మనము మంచి సైనికుల వలె ఉండటానికి మనం పిలువబడ్డాం. But what they are creating are not soldiers there. అయితే అక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే వారు మంచి సైనికులను సిద్ధపరచట్లేదు. They are making even men to have a feminine spirit. అయితే పురుషులు కూడా
స్త్రీ సంబంధమైనటువంటి భావాలు కలిగి ఉండనట్లుగా వారిని ప్రోత్సహిస్తున్నారు. Always feeling emotional and sad and things like that. స్త్రీలకు వలె ఏదో ఎమోషనల్ గా ఫీల్ అవుతూ దుఃఖాన్ని కనబరిచేటువంటి విధానంలో వారిని ప్రోత్సహిస్తూ ఉంటారు. There is no fighting spirit in it. There is no warlike spirit anymore. అక్కడ దేవుని సన్నిధిలో లోకముతో పోరాటానికి కావలసినటువంటి ఆ పోరాటపు ఆత్మను పొందుకోలేకపోతున్నారు. That's why there is no service done for the Lord. అందుకొరకే అక్కడ దేవుని సేవ ఏమాత్రము జరగటం లేదండి. The old generation, మరి పాత దినాల్లో ఉన్నటువంటి తరము, the generation before us, మనకంటే ముందున్నటువంటి తరం, you know what you find in them? వారి జీవితాల్లో మనం అక్కడ ఏం కనుగొంటాం తెలుసా? A fighting spirit. మరి పోరాడేటువంటి ఆత్మను మనం కలిగి ఉంటాం. Today if we get a little pain in the back, we say no, I can't go out and give a tract today. ఈ రోజు మరి నడుములో చిన్న నొప్పి వచ్చిందంటే అమ్మో నాకు చాలా నొప్పి ఉంది, నేను వెళ్ళి కరపత్రికలు పంచలేనంటాం. One little pain in the head, I can't do anything today, leave me alone. ఒక్క చిన్న బలహీనత తలలో వస్తే ఈ రోజు నన్ను విడిచిపెట్టండి, నేను సేవకు రాలేను. But you see that older generation? అయితే పాత తరములో మన ముందున్నటువంటి తరములో ఉన్నటువంటి వారిని చూడగలమా? Even with great physical infirmities, they go forward and do what God వారి called them to శరీరంలో do. ఎంత భయంకరమైన అనారోగ్యములు ఉన్నప్పటికీ దేవుని సేవను ఆపక ముందుకెళ్లేటువంటి వారు. You know why? ఎందుకో తెలుసా? They have a fighting spirit. వారికి పోరాడేటువంటి ఆత్మని కలిగి ఉన్నారు. They are good soldiers. వారు మంచి సైనికుల వలె ఉన్నారు. Soldiers don't stand and feel all emotional about themselves. సైనికులు ఏదో నిలబడి భావోద్రేకమైనటువంటి అనుభవంలోనికి వెళ్ళటానికి ఇష్టపడరు. They have a goal. వారికి ఒక లక్ష్యం ఉన్నది, They have a purpose. వారికి ఒక ఉద్దేశం ఉన్నది. They go forward fighting. వారు ముందుకు వెళ్లి పోరాడేటువంటి తత్వం కలిగి ఉంటారు. And they die fighting. వారు పోరాటంలోనే ప్రాణాన్ని విడిచిపెడతారు. It would be a shame they would feel if they die peacefully. ఒకవేళ వారు సమాధానముగా చనిపోతే వారు సిగ్గుపడేటువంటి స్థితిలో ఉంటారు. They would want to die fighting. వారు పోరాటంలో ఉండగానే చావడానికి ఇష్టపడతారు. That's a fighting spirit. అది పోరాడేటువంటి ఆత్మ. These kind of churches don't produce such soldiers anymore. మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి సంఘాల్లో వారు సైనికులను సిద్ధపరచడం లేదు. They are producing gentle, feminine Christians. ఓ సాత్వికమైన స్త్రీల వలె ఎమోషన్లు గురైపోతున్నటువంటి సంఘాలను సిద్ధపరుస్తున్నారు. But a church that is being taught by God's word, దేవుని వాక్యము చేత బోధించబడుతున్నటువంటి సంఘం, every man and woman will be a soldier. ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ కూడా క్రీస్తు కొరకు మంచి సైనికుల వలె తయారవుతారు. Because every Christian is called to be a servant of God. ఎందుకంటే ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని సేవకుడిగా ఉండటానికి పిలువబడినటువంటి వాడు. Now look at this. ఈ విషయాన్ని గమనించండి. This is how God gives joy. దేవుడు సంతోషాన్ని ఏ విధంగా ఇస్తాడో గమనించండి. Firstly, you must know the facts. మొట్టమొదటిగా మనం సత్యాన్ని గ్రహించాలి. The facts of the word of God. దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను మనం గ్రహించాలి. For example, Jesus died for your sins, was buried and rose up again. ఉదాహరణకి ఒక సత్యం, యేసుక్రీస్తు నీ పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. That's a fact. అది సత్యం, వాస్తవం. You must know these facts. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. You must know the great doctrines of the word of God. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లోతైన సిద్ధాంతాలను మనం తెలుసుకొని ఉండాలి. The Bible commands us to learn doctrine. మరి సిద్ధాంతములను నేర్చుకోవాలని దేవుని వాక్యం మనకు ఆజ్ఞాపిస్తుంది. The Bible says, study to show thyself approved unto God. మరి దేవుని ఎదుట నిన్ను నీవు యోగ్యునిగా కనబరుచుకొనుటకు దేవుని వాక్యమును పరిశోధించమంటున్నాడు. The second thing is believing what you have learned. రెండవది, నీవు ఏమి నేర్చుకున్నావో దాని యందు నమ్మకం ఉంచటం. Faith. విశ్వాసం. Faith in the words of God. దేవుని వాక్యములో విశ్వాసం. Faith in the truth of God. సత్యములో విశ్వాసం. So you have facts, you have faith in those facts. నీకు వాస్తవాలు ఉన్నాయి, సత్యములు ఉన్నాయి, వాటిలో నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉన్నావు. Then come feelings. అటు తర్వాత మన యొక్క ఫీలింగ్స్, భావోద్రేకాలు. When you go and tell others what you have learned about these facts. మనము ఈ సత్యాలను గురించి ఏమైతే నేర్చుకున్నామో వాటిని మనం వెళ్ళి ఇతరులకు బోధించినప్పుడు, When we tell others what we have believed in. మనం ఏటి యందు విశ్వాసం ఉంచామో వాటిని గురించి మనం ఇతరులకు చెప్పినప్పుడు, That is serving the Lord. అది దేవుని యొక్క సేవ చేయటం. And that produces joy that you cannot get anywhere else. నీవు అలాగున ఇతరులకు దేవుని సేవ చేస్తున్నప్పుడు
నీవు పొందుకునేటువంటి ఆనందం మాటల్లో వర్ణించలేమండి. This is the only way to get joy in the Lord's service. దేవుని సేవలో ఆనందాన్ని పొందుకునేటువంటి ఒకే ఒక మార్గం ఇది. Again, let me tell you నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, that this is not limited to those who dedicate their lives for the ministry like full-time ఈ service. సేవ చేయటం అనేటువంటిది పరిపూర్ణ సేవ కొరకు వారి జీవితాన్ని సమర్పించుకున్న సేవకులకే పరిమితం కాదు. Every Christian should serve God. ప్రతి క్రైస్తవుడు దేవుని సేవ చేయాలి. And every Christian should experience this joy. ప్రతి క్రైస్తవుడు సేవ ద్వారా కలిగేటువంటి ఆనందాన్ని అనుభవించగలగాలి. But you see, outside in these churches, అయితే బయట ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి సంఘాలను చూస్తే they want to take shortcuts to get this joy. ఈ యొక్క ఆనందాన్ని పొందుకోవడానికి మరి షార్ట్ కట్స్ తీసుకుంటూ ఉంటారు. They don't know the facts, the doctrines of God's word. వారు దేవుని వాక్యంలోని సత్యాలు, వాస్తవాలను, సిద్ధాంతాలను తెలుసుకోవడానికి ఇష్టపడరు. So because they don't know it, they don't believe it. వారికి వాస్తవాలు, సత్యాలు తెలియదు గనుక వాటిని నమ్మరు. That's why they have nothing to do with other people. అందుకొరకే వారు బయట లోకంలో ఉన్నటువంటి ప్రజలతో వారికి చేయవలసిన సేవ ఏమీ కనబడట్లేదు. There's nothing. చేయటానికి ఏమీ లేదు కదా అనుకుంటున్నారు. Their ministry is limited to singing a few emotional వారి యొక్క songs. పరిచర్య అంతా కూడా కొన్ని భావోద్వేగపూరితమైనటువంటి పాటలు పాడటంతోనే ఆగిపోతుంది. They are taking shortcuts to joy. వారు దేవుని సంతోషాన్ని పొందుకోవడానికి షార్ట్ కట్స్ ఉపయోగిస్తున్నారు. Just like the people of the world do. లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఎలాగైతే చేస్తారో అలాగున. What do they do in the world? లోకంలో ఉన్న ప్రజలు ఏం చేస్తారండి? They drink alcohol. వారు ఆనందం కొరకు ఆల్కహాల్ తాగుతారు. Or they smoke something that makes them high. లేకపోతే వారి హృదయానికి మంచిగా అనిపించేటట్టుగా స్మోకింగ్ They చేస్తుంటారు. take drugs. డ్రగ్స్ తీసుకుంటారు. They get involved in immoral affairs. మరి అనైతికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్పొందుతారు. Sexual immorality. మరి జారత్వాన్ని కలిగి ఉంటారు. They watch movies, they listen to songs. వారు సినిమాలు చూస్తుంటారు, ఆహ్లాదకరమైనటువంటి పాటలు వింటూ ఉంటారు. When they're doing all these things, they feel good. ఇవన్నీ లోకస్తులు చేయటం ద్వారా వారి హృదయంలో ఏదో ఆనందాన్ని పొందుతుంటారు. So for some time they forget their problems. కొంత సమయం వారి సమస్యలు మర్చిపోతారు. But when they go out of the movie hall, మరలా సినిమా థియేటర్ నుండి బయటకు వచ్చిన తర్వాత, when they finish listening to that song, వారు ఆ పాటలు వినటం ఆపివేసిన తర్వాత, after they enjoy the pleasures of their sins for a little while, వారు చేసినటువంటి పాపం ద్వారా పొందినటువంటి ఆనందంలో నుండి బయటకు వచ్చిన తర్వాత, they face the harsh reality of life and their suffering. మరలా వారి జీవితంలో ఉన్నటువంటి శ్రమలు, కష్టాలు, సమస్యలు అవి ఇంకా అలాగనే కొనసాగుతూనే So they ఉంటాయి. have to do it again. వారు మరలా ఆనందం కొరకు మరలా పనులు చేస్తుంటారు, And again. మరలా చేస్తూ ఉంటారు, And again. మరలా వాటిని చేస్తూ But ఉంటారు. after some time they stop enjoying these things. కొంతకాలం తర్వాత వీటిలో ఆనందించటం విడిచిపెట్టేస్తారు. So they have to move higher, graduate to a higher level. ఇక ఇది పనికిరాదు, ఇంకా దీనికంటే ఉన్నతమైనది ఏదైనా ఉందా అన్న ఆనందం కొరకని ఆలోచిస్తారు. It's not actually higher, it's lower. వారు ఉన్నతమైనదని ఆలోచిస్తున్నారు కానీ ఉన్నతమైనది కాదు, అది ఇంకా వారిని దిగజార్చేటువంటిది. They continue to degenerate. వారు ఇంకా దరిద్రమైన స్థితిలోనికి దిగజారిపోతున్నారు, And degenerate. ఇంకా దిగిపోతున్నారు. They go into the very depths of sin and hell right here on the పాపపు earth. ఊబిలోనికి వారు కూరుకుపోతూ ఉన్నారు. And after some time, nothing can give them that good feelings which make them forget their suffering. కొంతకాలం తర్వాత వారి శ్రమలు మర్చిపోవటానికి ఇంకా ఏ విధమైన ఫీల్ వీటి ద్వారా వారికి కలగటం లేదు. And they die miserably. వారు ఒక భయంకరమైన మరణాన్ని పొందుకుంటారు. Why do you think so many of such people commit suicide? ఎందుకు ఇలాంటి అనేకమైనటువంటి ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? Have you heard of some of the greatest movie actors and actresses committing suicide? మరి గొప్ప పేరు ప్రఖ్యాతలు వహించినటువంటి సినిమా యాక్టర్లు, యాక్ట్రెసెస్ వీళ్ళందరూ ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? Some very popular singers. మంచి మరి పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి సింగర్స్ Why? ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు? Why? What do they lack in this life? ఈ లోకంలో వారు ఏమి ఇష్టపడతా ఉన్నారు? They have fame. వారికి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, They have power. వారికి అధికారం ఉన్నది, They have more money than they know what to do with. వారి ఎంత డబ్బు వారు కలిగి ఉన్నారంటే ఆ డబ్బుతో ఏం చేయాలో వారికి అర్థం కానంత డబ్బు వారి దగ్గర ఉంది. They have friends, they have family. వారికి స్నేహితులు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. They can do whatever they want. ఏమి చేయాలంటే అది చేస్తారు. The best that this world can give, they can afford. మరి లోకము వారికి ఏది ఇవ్వగలుగుతుందో దాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. But still they die miserably. అయినప్పటికీ చాలా దయనీయమైనటువంటి మరణాన్ని పొందుతున్నారు. Why is that? ఎందుకు అలా జరుగుతుంది? Because you see, there is an unspeakable gloom upon their heads. వారు మరి మాటల్లో వర్ణించలేని
ఒక మబ్బు చీకటి వారు కలిగి ఉన్నారు. An emptiness in their heart which nothing seems to be filling. వారి హృదయాలంతా కూడా ఖాళీగా కనబడుతున్నాయి, ఏవి వారి హృదయంలో ఉండటం లేదు. A loneliness which cannot be remedied even though they are surrounded by friends. మరి స్నేహితులు చుట్టూ ఉన్నప్పటికీ తప్పించుకోలేనటువంటి ఒక భయంకరమైన ఒంటరితనంలో ఉండిపోతున్నారు. A weakness which cannot be taken away by the power they have in this life. వారికి ఉన్నటువంటి అధికారం చేత బయటికి రాలేనటువంటి భయంకరమైన బలహీనతల్లో ఉంటూ ఉన్నారు. A lack of peace which all their money cannot buy. మరి డబ్బు వారి జీవితంలో మరి డబ్బు తీసుకుని రాలేనటువంటి ఒక అసమాధానాన్ని వారు కలిగి ఉన్నారు. So they go and kill themselves. ఇక ఏది వీటన్నిటిని భరించలేక వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటున్నారు. How sad. ఎంత విచారకరం. But you see, God gives us joy. అయితే గమనించండి, దేవుడు మనకు సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేస్తున్నాడు. Joy that none of these things can give us. ఇవేవి మనకు ఇవ్వలేనటువంటి గొప్ప సంతోషం, ఆనందం. This is the joy we get by serving the Lord. It's so simple. మరి ఈ యొక్క ఆనందం అంతా కూడా ప్రభువుకు మనం సేవ చేసేటువంటి విధానం ద్వారా మనం పొందుకోగలుగుతున్నాం. These 70 men that we have just read about. మనం ఇంతకు ముందు లూకా సువార్త 10వ అధ్యాయంలో చదివినటువంటి 70 మంది శిష్యులు. Remember what the Lord said to them. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారితో ఏమి చెప్పాడో వినండి. Did he tell them, okay, you make sure that you have a good bank balance? మరి మీరు పరిచర్యకి వెళ్తున్నప్పుడు జాగ్రత్త వహించండి, మీ బ్యాంకులో మీకు సరిపడిన బ్యాలెన్స్ ఉండేటట్టుగా చూసుకోండి. Make sure you take enough money with you and enough food and clothes with you. మీరు సేవలోనికి వెళ్తున్నారు కనుక మీకు చాలినంత ఆహారాన్ని, కావలసినటువంటి బట్టలన్నీ కూడా సమకూర్చుకోండి అని చెప్పాడా? Make sure you have everything you need. మీరు సేవకి వెళ్తున్నప్పుడు మీకు ఏమేమి అవసరమో వాటన్నిటిని సమకూర్చుకొని వెళ్ళండి అని చెప్పాడా? Do you remember what the Lord said to them? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారితో ఏం చెప్పాడు తెలుసా? Forget about all these things. వీటన్నిటి గురించి మీరు మర్చిపోండి. Don't take anything with you. మీరు ఈ పరిచర్యకు వెళ్తున్నప్పుడు మీతో ఏమీ తీసుకొని వెళ్ళకూడదు. Just go. మీరు ఉన్న పాటున వెళ్ళిపోండి. I'll be with you. నేను మీతో కూడా ఉన్నా. And yet they experienced a joy which cannot be explained. అలాంటి పరిస్థితుల్లో కూడా మాటల్లో వర్ణించలేని గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని వారు అనుభవించగలిగారు. Isn't it amazing? ఇది ఎంత అద్భుతమైనటువంటిదండి. This joy is not dependent on anything in this world. వీరి సంతోషము ఈ లోకంలో వేటి మీద కూడా ఆధారపడినటువంటిది కాదు. It just depends on serving the Lord. ఇది కేవలం దేవుని సేవ చేయటం ద్వారా పొందుకునేటువంటి ఆనందం. Very quickly let me tell you what it means for you to serve the Lord. మరి ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డగా నీవు సేవ చేయటం అంటే ఏంటో నేను చెప్పి ముగిస్తాను. Look at Acts chapter 1 verse 8. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలోనికి మనం ఒకసారి వద్దాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులైందరని వారితో చెప్పెను. Ye shall be my witnesses. మీరు నా కొరకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. He didn't say you will be my preachers. మీరు నా ప్రసంగికులై ఉంటారని చెప్పలేదు. He didn't say you will be my teachers. మీరు నా ఉపదేశకులై ఉంటారని చెప్పలేదు. You will be evangelists. మీరు నా కొరకు సువార్తికులుగా ఉంటారని చెప్పలేదు. You will be pastors. మీరు నా కొరకు పాస్టర్స్ గా ఉంటారని చెప్పలేదు. That you will be in full time ministry. మీరు నా కొరకు పరిపూర్ణమైన సేవలో ఉంటారని చెప్పలేదు. Ye shall be my witnesses. మీరు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. Who is a witness? ఎవరండి సాక్షులుగా ఉంటాం? He is someone who talks about what he saw with his eyes. తన కన్నులతో ఏది చూశాడో దానిని గురించి మాట్లాడేటువంటి వాడు. What you experienced is what you're going to go and tell others about. నీ జీవితంలో నువ్వు దేనిని అనుభవించావో దాన్ని ఇతరులకు చెప్పడం. What did you experience? నీ జీవితంలో నువ్వు దేన్ని అనుభవించావు? You experienced salvation by faith in Christ. నీవు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణను అనుభవిస్తున్నావు. You're going to go and tell others about it. నీవు లోకంలో ఉన్న ఇతరులకు వెళ్ళి ఆ రక్షణ ఆనందాన్ని ప్రకటించాలి. You're going to say Jesus saves. యేసుక్రీస్తు రక్షించేవాడని చెప్పాలి. You tell that he died for their sins. ఆయన నీ పాపాల కొరకు చనిపోయాడని చెప్పాలి. That he rose again from the dead. ఆయన మరలా మరణం నుండి తిరిగి లేచాడని ప్రకటించాలి. That he can give them forgiveness of their sins. వారి పాపములకు ఆయన క్షమాపణ ఇవ్వగలడని ప్రకటించాలి. That he can give them joy and peace in this life. వారి హృదయంలో, వారి జీవితంలో, ఈ లోకంలోనే వారికి సంతోషం, సమాధానం ఇస్తాడని చెప్పాలి. That's all you're called to do. నీవు చేయవలసిన పరిచర్య, పిలువబడిన పరిచర్య అదేనండి. Why is it that Christians don't do it? అయితే అనేక మంది క్రైస్తవులు ఎందుకు ఈ మాత్రపు సేవ చేయలేకపోతున్నారు?
the result of opening your mouth and telling somebody about Jesus. ఒక వ్యక్తికి నీ నోరు తెరిచి సువార్త మరి ప్రకటిస్తున్నప్పుడు There is a joy which is inexplicable. మనము వర్ణించలేనటువంటి అద్భుతమైన సంతోషాన్ని మనం పొందబోతున్నాం. Maybe some of you know it. బహుశా మీలో అలాగూ చేస్తున్న వారు ఆనందాన్ని అనుభవిస్తుండవచ్చు. You know how joyful it is to tell ఆ somebody. సంతోషం ఆనందం ఎంత అద్భుతంగా ఉంటుందో సువార్త ప్రకటించడం ద్వారా. Even if they reject the Lord, ఒకవేళ నువ్వు సువార్త చెప్పినటువంటి వారు ప్రభువుని అంగీకరించకుండా తృణీకరించినప్పటికీ, even if they abuse you, ఒకవేళ వారు నిన్ను మాటల చేత గాయపరిచినప్పటికీ, you still feel that joy. అయినప్పటికీ ఆనందం సంతోషం నీలో ఉంటుంది. Joy of serving the Lord. దేవుని సేవ చేయటంలో ఉన్నటువంటి ఆనందం. You say, I've done something for the Lord today. నేను ప్రభు కొరకు ఈ రోజు పని చేశాను. But those of you who have never experienced this, అయితే దేవుని బిడ్డలారా, మీలో ఎవరైనా ఇంకా ఎవరికి సువార్త చెప్పకుండా సేవ చేయకుండా ఉన్నారేమో. you cannot understand it, you must experience it. ఆ అనుభవాన్ని నీవు తెలుసుకోలేవు. అది ఆ మాటల్లో నీకు అర్థం కాదు. అది నువ్వు వెళ్ళి ఆ పరిచర్య చేస్తేనే గ్రహించగలవు. You must taste it and see. ఆ అనుభవాన్ని నువ్వు రుచి చూసి తెలుసుకోవాలి. When you do it, నీవు అలా చేయగలిగినప్పుడు that joy that fills you సేవ చేయటం ద్వారా కలిగే ఆనందం నీ హృదయంలో నింపబడుతుంది. gives you the strength to bear any cross in this life. ఈ జీవితంలో ప్రతి విధమైన సిలువ మోయటానికి అది సామర్థ్యాన్ని అనుగ్రహిస్తుంది. Do you know why Christians don't do it? క్రైస్తవులు ఎందుకు సేవ చేయరో తెలుసా? Maybe they are not living in fellowship with Jesus Christ. ఒకటి, వారు దేవునితో సరైన సహవాసంలో ఉండటం లేదు గనుక సేవ చేయట్లేదు. That means there is sin in their lives. అంటే వారి జీవితంలో ఇంకా ఏదో పాపం వారిని వెంటాడుతూనే ఉంది. So they have not confessed it to the Lord and removed it from their life. దేవుని ఎదుట పాపాన్ని ఒప్పుకొని వారు ఇంకా విడిచిపెట్టలేదు గనుక సేవ చేయాలన్న అనుభవం వారికి కలగట్లేదు. Or maybe they are ashamed of the gospel of Christ. లేక క్రీస్తు శిలువ సువార్తను ప్రకటించడానికి సిగ్గుపడుతున్నారేమో, అందుకే ప్రకటించట్లేదు. That's a reason why many Christians don't do it. ఈ కారణం చేతనే చాలా మంది క్రైస్తవులు బయటికి వెళ్లి దేవుని సేవ చేయడానికి ఇష్టపడరు. Then thirdly, మూడవది, they don't want to become fools for Christ. వారు క్రీస్తు కొరకు వెర్రివారు అవటానికి ఇష్టపడటం లేదు. Remember Paul said, పౌలు ఏమని చెప్పాడు తెలుసా? we are fools for Christ's sake, he said. మనము క్రీస్తు కొరకు లోకానికి వెర్రివారం వలె ఉన్నాము. We want people to think we are intellectuals. మనము జ్ఞానం గలవారమని, తెలివి కలిగిన వారమని లోకంలో ఉన్నవారు చెప్పుకోవడానికి మనం ఇష్టపడతాం. We want to look like very intelligent, erudite people. మనం చాలా జ్ఞానము, అనుభవ జ్ఞానం కలిగినటువంటి వారముగా కనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. We want everybody to respect us. ప్రతి ఒక్కరూ మనల్ని గౌరవించాలని ఆశపడతాం. But when you go and tell somebody about Jesus, మనం బయటికి వెళ్ళి ఎవరికైనా సువార్తను ప్రకటిస్తున్నప్పుడు you make a fool out of yourself. మరి నిన్ను నీవే వారికి వెర్రివారిగా కనబరుచుకుంటావు. Because the preaching of the cross is foolishness. ఎందుకంటే సిలువను గురించి ప్రకటించటం లోకానికి వెర్రితనమే. So Christians don't want to look like fools for Christ's sake. క్రీస్తు కొరకు చాలా మంది దేవుని బిడ్డలు వెర్రివారిగా కనబడటానికి ఇష్టపడటం లేదు. But when you make a fool of yourself for Christ, క్రీస్తు కొరకు నిన్ను నీవే వెర్రివానిగా చేసుకున్నప్పుడు again there is a joy that you cannot understand. మరలా నీవు గ్రహించలేని గొప్ప సంతోషాన్ని నువ్వు పొందుకుంటావు. But you see, the problem is these same Christians are ready to become fools for other reasons. ఇదే క్రైస్తవులు వేరే విషయాల కొరకు వెర్రివారు అయిపోవడానికి ఇష్టపడుతుంటారు. For money, they don't mind becoming fools. డబ్బు కొరకు ఎంత పిచ్చి పట్టినా పర్వాలేదు అనుకుంటారు. Or they don't mind becoming fools for somebody they love. లేకపోతే వారు ప్రేమించినటువంటి వారి కొరకు ఎంత పిచ్చి పనులు చేసినా వెర్రివారం అనిపించుకున్నా పర్వాలేదు అనుకుంటారు. Or for something else. లేక ఇంకొక విషయం కొరకు వెర్రివారిగా ఇష్టపడతారు. But for Jesus Christ, కానీ యేసుక్రీస్తు కొరకు they don't want to look like వారు fools. వెర్రివారిగా కనబడటానికి ఇష్టపడటం లేదు. They don't want to be rejected by people. వారు లోకం చేత తృణీకరించబడటానికి ఇష్టపడటం లేదు. Or maybe they are afraid to suffer for the sake of the లేక gospel. క్రీస్తు కొరకు శ్రమ అనుభవించడానికి వారు భయపడుతున్నారేమో. Or maybe they just don't love God and the Lord Jesus Christ enough. లేక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ప్రేమించవలసినంతగా ప్రేమించట్లేదు కనుక సేవ చేయట్లేదు. But for whatever reason you are not witnessing, ఏ విధమైన కారణం చేతనైనా సరే నువ్వు క్రీస్తు కొరకు సాక్షిగా ఉండకపోతే you are the loser. నీవు ఓడిపోయిన వాడవే. You don't get that joy which comes from serving the దేవుడు Lord. సేవ చేయటం ద్వారా పొందేటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని నీ బ్రతుకుల్లో పొందలేవు. Christian, are you witnessing? క్రైస్తవుడా, నీవు క్రీస్తు కొరకు సాక్షిగా ఉన్నావా? Are you living as his witness? నీవు ఆయనకు సాక్షిగా ఉండటానికి ఇష్టపడుతున్నావా? Are you serving the Lord? నీవు ప్రభు సేవ చేస్తున్నావా?
If you're not, ఒకవేళ నువ్వు చేయకపోతే you're losing that joy that comes from doing it. ఆ ప్రభు సేవ చేయటం ద్వారా పొందే సంతోషాన్ని నువ్వు పొందలేకపోతున్నావు. Also remember దయచేసి జ్ఞాపకం that ఉంచుకోండి. if you don't witness, ఒకవేళ ప్రభు కొరకు నువ్వు సాక్షిగా వాడబడకపోతే you will start to backslide. నీవు ఆత్మీయ జీవితంలో వెనుకబడిపోతుంటావు. Peter is a good example. పేతురు మంచి ఉదాహరణ. He was sitting at the fire when the Lord was on trial. యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించబడిన తర్వాత పేతురు ఒక చలిమంట గాచుకొని గుంపు దగ్గర కూర్చున్నాడు. And they said, "Are you not one of them?" ఇదిగో నీవు యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడవు కాదా అని అక్కడ ఉన్న వారు అడిగినప్పుడు A good opportunity to witness. ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వటానికి అదొక మంచి అవకాశం. But he said, "I don't know what you're talking about. పేతురు ఏమన్నాడు తెలుసా? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు అన్నాడు. I'm not a Christian." నేను క్రైస్తవుని కాదు. Then they said, "No, I think we are sure that you're one of them." లేదు లేదు, ఆయన్ని వెంబడించిన వారిలో నీవు కూడా ఉన్నవాడు అని మాకు అర్థమవుతుంది. "No, I don't know what you're talking about. I don't even know who this man is." మీరు ఏం చెప్తున్నారో తెలియదు, అసలు మీరు మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు. Then somebody else comes and say, "I know for sure you're one of them." మరి ఒకరు వచ్చి అంటున్నారు, లేదు ఖచ్చితంగా నాకు తెలుసు నువ్వు యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడివే. And so Peter uses all the beautiful language he learned as a fisherman. అక్కడ జాలరిగా పేతురు నేర్చుకున్న అద్భుతమైనటువంటి పదజాలాన్ని వాడుతున్నాడు. And he cusses and he curses and he swears and said, "I don't know him." ఆయన శపిస్తూ గట్టి గట్టిగా మాట్లాడుతూ అసలు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పాడు. He didn't witness. ఆయన ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చే అవకాశం వచ్చినప్పుడు సాక్ష్యం ఇవ్వలేదు. What do you find afterwards? ఆ తర్వాత జరిగింది ఏంటి? He backslid. ఆయన తన ఆత్మీయ జీవితంలో వెనకబడిపోయాడు, దిగజారిపోయాడు. And he left the ministry and he went back into commercial fishing. పరిచర్య వదిలిపెట్టి తనకు తెలిసినటువంటి మరలా చేపలు పట్టే పనిలోనికి వెళ్ళిపోయాడు. That's called backsliding. అదే దిగజారిపోవటం, వెనకబడిపోవటం. If you don't witness, నీవు క్రీస్తు కొరకు సాక్షిగా ఉండకపోతే you will backslide. నీవు వెనకబడిపోతావు. If you don't do what God has called you to do, ఏమి చేయటానికి ప్రభు నిన్ను పిలిచాడో అది నువ్వు చేయకపోతే, if you don't serve the Lord, ప్రభుని సేవించకపోతే you will backslide. నీవు వెనకబడిపోతావు. Remember Jonah? యోనాను గమనించండి. If you look at that book, ఆ పుస్తకాన్ని మనం చూసినట్లయితే we know the story. He was running away from God. యోనా జీవితం మనకు తెలుసు. ఆయన దేవుని సన్నిధి నుండి పారిపోతున్నాడు. That's because he didn't want to do what God called him to do. ఎందుకంటే దేవుడు ఏమి చేయమని చెప్పాడో అది చేయటానికి ఇష్టం లేదు. And if you look at the first two chapters, మొదటి రెండు అధ్యాయాలు మనం గమనిస్తే you will see how many times the word down is used. ఎన్నిసార్లు ఆయన దిగిపోయాడు అన్నటువంటి మాట మనకు అక్కడ కనబడుతుంటాయి. He went down and down and down. ఆయన క్రిందికి దిగిపోయాడు, క్రిందికి దిగిపోయాడు, క్రిందికి దిగిపోయాడు అన్న మాట. He went down to Joppa. ఆయన యొప్పేకు క్రిందికి వెళ్ళిపోయాడు. He went down into the ship. ఆయన ఓడ అడుగు భాగానికి వెళ్ళాడు. And then finally he winds down under the ocean. ఆయన సముద్రంలో అడుగు భాగానికి వెళ్ళిపోయాడు. You go down when you don't serve the Lord. నీవు దేవుని సేవ చేయనప్పుడు నువ్వు క్రిందికి పడిపోతావు. But when you serve him, అయితే నువ్వు ఆయన సేవ చేస్తున్నప్పుడు a fire is lit in the Christian's heart. నీలో క్రైస్తవ జీవితంలో ఆ మంట చెలరేగుతూ ఉంటుంది. And you will be given a joy which is unspeakable. అలాగూ సేవ చేయటం ద్వారా వర్ణించలేని గొప్ప సంతోషాన్ని పొందుకుంటావు. Christian, remember this. క్రైస్తవుడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. We are going to heaven, right? We are going to heaven. మనం పరలోకానికి వెళ్తున్నాం. One day we are going to be with Jesus Christ. ఒక రోజున మనందరం యేసుక్రీస్తుతో ఉండబోతున్నాం. కానీ we are also going to be with other Christians forever. మనం మరి ఇతర క్రైస్తవులతో కూడా మనం ఉండబోతున్నాం. In Hebrews 12, where we started this message with, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం ఆ మాటను చదవగలం. in the first verse you have this great cloud of witnesses. ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని మేఘం వలె ఆవరించిందని చదివాం. We are going to join that cloud of witnesses. మనము ఈ గొప్ప సాక్షి సమూహంతో కూడా కలవబోతున్నాం. Do you know who there are? Some of those people there. అక్కడ ఉన్నటువంటి వారిలో కొంతమంది ఎవరో తెలుసా? Those great men and women who died serving the Lord. యేసుక్రీస్తు సేవ చేస్తూ వారి ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప దైవజనులు, దైవజనరాలు అక్కడ కనబడతారు. Those great martyrs of the Christian church. యేసు కొరకు, సంఘము కొరకు హతసాక్షులైనటువంటి సాక్షి సమూహం అక్కడ ఉంటారు. I'd encourage you to go and get yourself a copy of this book called the Fox's Book of Martyrs. మరి ఫాక్సెస్ బుక్ ఆఫ్ మార్టియర్స్ అన్నటువంటి పుస్తకాన్ని మీరు క్రైస్తవ పుస్తకశాలలో కొని దాన్ని చదవండి. It gives you an account of the lives of all the martyrs for Christ. ఆ హతసాక్షుల జీవితాలన్నీ కూడా దాంట్లో వర్ణించబడి ఉన్నాయి. వాటిని చదవటం మనకు ఎంతో ప్రోత్సాహకరం. And you will see that
these men under great persecution served the Lord with joy. భయంకరమైన హింసల మధ్యలో వారు గొప్ప సంతోషంతో దేవుని సేవ చేసి వారి జీవితాలు సమర్పించారు. They were always given a choice. వారికి ఎప్పుడు కూడా అవకాశం ఒకటి ఉండేది. Stop witnessing or die. యేసుక్రీస్తు కొరకు సాక్షిగా జీవించటం ఆపేయాలా లేకపోతే సాక్షిగా బ్రతుకుతూ చనిపోవాలా? They always chose the latter. వారు ఎంచుకున్నటువంటిది రెండవది. క్రీస్తు కొరకు సాక్షిగా ఉండి హతసాక్షిగా మారారు. What kept them going forward? అలాగ ముందుకు వెళ్ళటానికి వారిని ఏది బలవంతం చేసింది? That joy unspeakable and full of వర్ణించలేనటువంటి ఆ గొప్ప సంతోషమే వారిని ముందుకు నడిపించింది. the tortures they were put through వారు వెళుతున్నటువంటి భయంకరమైన హింస didn't stop them. వారిని సేవలో నుండి ఆపలేదు. Women were forced to watch their children being eaten by pigs sometimes. చాలా మంది తల్లులు వారి యొక్క పిల్లలు మరి పందులు వారిని తినివేయటం వారి కన్నులారా చూశారు. అంత భయంకరమైన హింస. Adoniram Judson went to Burma. అదోనీరామ్ జడ్సన్ గారు బర్మా దేశానికి సేవ కొరకు వెళ్ళారు. He went with his wife. ఆయన తన భార్యతో కూడా సేవకు వెళ్ళాడు. He had children. అతనికి పిల్లలు ఉన్నారు. And the sufferings they went through వారు వెళుతున్నటువంటి శ్రమలు ఏంటో తెలుసా? is unspeakable. మాటల్లో వర్ణించలేము. They threw Adoniram Judson in jail. అదోనీరామ్ జడ్సన్ ని వారు జైల్లో వేసేశారు. Imagine in a foreign country being in jail. మనకు తెలియని దేశంలో చెరసాలకు వెళ్ళటం అంటే ఒకసారి ఆలోచించండి. And his wife was there with the children. తన భార్య పిల్లలతో కూడా ఇంట్లో ఉంటున్నది. Nobody to help her in that country. ఆమెకు పిల్లలకు సహాయం చేయటానికి ఆ దేశంలో ఎవ్వరూ లేరు. No friends, no relatives. స్నేహితులు లేరు, బంధువులు లేరు. And only persecution. కేవలం శ్రమలు హింసలు మాత్రమే. You know what she did? ఆమె ఏం చేసిందో తెలుసా? She didn't care about her life or anything else. ఆమె తన జీవితాన్ని గురించి మరి దేని గురించి ఆలోచించలేదు. She said, my husband translated the Bible into the Burmese language. నా భర్త బర్మా భాషలో పరిశుద్ధ గ్రంథాన్ని తర్జుమా చేశాడు. And they are trying to burn it and destroy it. వారు ఆ పరిశుద్ధ గ్రంథాన్ని కాల్చి నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. So I am going to do everything I can to protect it and hide it. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని కాపాడటానికి నేను ఏమి చేయగలనో అది నేను చేస్తాను. And she did it. ఆమె చేసింది ఆ పని. She didn't say, what will my children eat? అయ్యో మరి నా పిల్లలు ఏమి తింటారు అని ఆలోచించలేదు. What will I wear? Where will I go? నేను ఏం వస్త్రాలు ధరించుకుంటాను, ఎక్కడికి వెళ్తానని ఆలోచించలేదు. She said the Lord's work is important. దేవుని పనియే ప్రాముఖ్యమని తాను గుర్తించింది. I'm not saying you have to neglect your family, don't get me wrong. మీరు కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయాలి అని నేను చెప్పట్లేదు. No, your ministry begins with your family. మన పరిచర్య కుటుంబం దగ్గర నుండే ప్రారంభమవుతుంది. But you see, I'm saying this to show you that these men and women serve the Lord in spite of difficulties. అంటే ఈ స్త్రీ పురుషులందరూ కూడా పరిచర్యలో ఎన్ని ఆటంకాలు శ్రమలు వారి కుటుంబంలో జీవితంలో కలిగిన సేవను ఆపకుండా వారు ముందుకు వెళ్ళారు. Because ఎందుకంటే of the joy they had in serving the Lord. సేవ చేయటంలో పొందుకునేటువంటి ఆనందాన్ని బట్టి. Christians, you and I have never suffered anything for Jesus Christ maybe. దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కొరకు ఏ శ్రమను హింసను అనుభవించలేదేమో. Maybe some of you have experienced rejection from family. బహుశా మీలో మీరు ప్రభు నమ్ముకున్నందుకు కొన్ని కుటుంబాల నుండి వెలివేయబడ్డారేమో. That's all. అంత మాత్రమే శ్రమ అనుభవించుంటారు. But we really didn't suffer like they did. అయితే వారు శ్రమ అనుభవించినట్టుగా బహుశా మనం ఎవరు కూడా శ్రమ But we are అనుభవించకపోయిండొచ్చు. going to go and be with them forever. అయితే మనం ఒక రోజున వెళ్ళి ఆ గొప్ప సాక్షి సమూహంతో కలుసుకోబోతున్నాం. Won't we feel ashamed of ourselves? అలా గొప్ప సేవ చేసి మరి సాక్షి సమూహం ఉన్నటువంటి వారితో కలిసినప్పుడు నీకు సిగ్గుగా అనిపించదా ఏమి సేవ చేయకపోతే? I'm not talking about D.L. Moody or Spurgeon. I'm talking about regular Christians like you and నేను me. D.L. మూడీ గురించి లేకపోతే చార్ల్స్ స్పర్జన్ గురించి నేను మాట్లాడలేదు. సర్వసాధారణంగా క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ దేవుని కొరకు పరిచర్య చేసిన వారి గురించి చెప్తున్నాను. Those millions of Christians, men and women and children whose names we do not know ఆ today. లక్షల కొలది క్రైస్తవులు వారి జీవితాలను లెక్క చేయకుండా సేవ చేసిన పిల్లలు పెద్దలు అందరి గురించి నేను మాట్లాడుతున్నాను. Because of whom the gospel spread to the whole world. వారి జీవితంలో వారు చేసుకున్న సమర్పణ ద్వారా ప్రపంచమంతటా సువార్త వ్యాపింపబడింది. We are going to be with them. మనము వారితో ఉండబోతున్నాం. Won't we feel ashamed? వారితో మనం కలుసుకున్నప్పుడు
ఏ సేవ నేను భూమి మీద చేయలేదే, ఒక్కరికి కూడా సాక్ష్యం చెప్పలేదే అని మనకు సిగ్గు కలగదా? అప్పుడు we are going to see Paul. అక్కడ అపోస్తలుడైన పౌలుని కలవబోతున్నాం. I'll tell you, I don't like Paul. నాకు పౌలు అంటే ఇష్టం లేదండి. He makes me feel guilty. ఆయనను చూస్తే కొన్నిసార్లు నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతాను, I feel ashamed. చాలా సిగ్గుపడుతూ ఉంటాను. Look at the luxuries I enjoy in this life. నేను ఈ లోకంలో అనుభవిస్తున్నటువంటి ఆ లగ్జరీ జీవితాన్ని ఒకసారి ఆలోచించాడు. What did he have? పౌలు సేవ చేసినప్పుడు ఆయనకి ఏం లగ్జరీ ఉందండి? He had the luxury of getting stoned. అతను రాళ్లతో కొట్టబడే లగ్జరీ పొందుకున్నాడు. He had the luxury of getting a massage with whips. అతను కొరడా దెబ్బలతో పొందుకునేటువంటి మసాజ్ అనే లగ్జరీ పొందుకున్నాడు. Beaten with rods. కర్రలతో అనేకమైనటువంటి దెబ్బలు తిన్నాడు. Shipwrecked. మరి చాలాసార్లు ఓడ పగిలి శ్రమ అనుభవించాడు. Naked and hungry. దిగంబరిగా ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు. 195 lashes for Christ on his back. 195 కొరడా దెబ్బలు తన వీపు మీద తిన్నాడు. And he said, I bear in my body the marks of the Lord Jesus Christ. యేసుక్రీస్తు యొక్క గాయముల గుర్తులు నా శరీరంలో నేను కలిగి ఉన్నానని చెప్తున్నాడు. When we see him, what face will we have to face him? అక్కడ సాక్షి సమూహంతో అపోస్తలుడైన పౌలును చూసినప్పుడు మన ముఖం మనం ఎక్కడ పెట్టుకుంటాం? We haven't suffered anything for Christ. క్రీస్తు కొరకు, ఆయన సేవ కొరకు ఎక్కడైనా కొంత శ్రమైనా మనం అనుభవించామా? Because we have been living as his witnesses. ఆయన సాక్షులుగా జీవించవలసినటువంటి మనం. If we really witness for him and suffer for him, ఒకవేళ దేవుని బిడ్డముగా నిజముగా మనం ఆయన కొరకు సాక్షులుగా జీవిస్తూ శ్రమ అనుభవిస్తే there is no greater joy than that. దాని వలన పొందే సంతోషం మనం వర్ణించలేం. Because that's exactly what Jesus experienced. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ సంతోషాన్ని తాను అనుభవించాడు. Because of the joy that was set before him, he endured the cross. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఆయన సిలువను సహించాడు. And Paul said these words at the end of his life. పౌలు తన సేవ ముగింపులో ఈ మాటను చెప్పాడు. He said, everywhere I go, the Holy Spirit tells me there are afflictions and bonds. నేను వెళ్తున్న ప్రతి చోట అక్కడ శ్రమలు, హింసలు ఉన్నాయని పరిశుద్ధాత్ముడు నాకు జ్ఞాపకం చేశాడు. But none of these things move me. అయితే ఈ సంగతులు ఏవి కూడా నన్ను కదిలించలేదు. Neither count I my life dear unto myself. నేను నా జీవితాన్ని నాకు ప్రియమైనదిగా ఏమాత్రము ఎంచుకొనలేదు. So that I might finish my course with joy. కనుక నాకు అప్పగించబడినటువంటి పనిని నేను ఆనందముతో ముగించగలుగుతున్నాను. And the ministry which I have received of the Lord Jesus. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా నేను పొందినటువంటి పరిచర్య, To testify the gospel of the grace of God. దేవుని కృపను గురించిన సువార్తకు నేను సాక్షిగా ఉండటానికి పిలువబడ్డాను. Every Christian is to call to testify. దేవుని బిడ్డలారా, ప్రతి క్రైస్తవుడు క్రీస్తు కొరకు సాక్షిగా జీవించడానికి పిలువబడ్డాడు. At the end of your life, నీ జీవితం ముగింపులో will you be able to say these words? నీవు ఈ మాటలు చెప్పగలవా? That I have finished my course with joy. నా పరుగును, నా యొక్క సేవను నేను ఆనందంతో ముగించగలిగాను. I have fought a good fight. నేను మంచి పోరాటం పోరాడా. I have kept the faith. నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. Now there is laid up for me in heaven a crown of righteousness. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. What confidence. ఎంత నిశ్చయతతో మాట్లాడుతున్నాడు. Do you have that? దేవుని బిడ్డలారా, అలాంటి నిశ్చయత నీ జీవితంలో కలిగి ఉన్నావా? You can have it if you serve the Lord as his witness every day of your life. యేసుక్రీస్తు ప్రభువారి సాక్షిగా ప్రతి దినం ఆయన కొరకు నువ్వు సేవ చేయగలిగితే ఇలాంటి నిశ్చయత నీ జీవితంలో కలిగి ఉండగలవు. The reward begins here on earth. నీ యొక్క బిరుదు, నీ యొక్క బహుమానము ఈ లోకము నుండే ఆరంభమవుతుంది. That is joy unspeakable and full of glory. మాటల్లో వర్ణించలేని మహిమకరమైనటువంటి సంతోషం, which will give you the strength to bear your cross. నీ సిలువను మోయటానికి అది నీకు సామర్థ్యాన్ని అనుగ్రహిస్తుంది. If you are thinking why I'm talking so much about joy, నేను ఈ సంతోషాన్ని గురించే ఎక్కువగా ఎందుకు మాట్లాడుతున్నాను అని నీవు అనుకుంటే, it's because we will bear our cross in this life. ఎందుకంటే ఈ లోకములో జీవిస్తున్న దేవుని బిడ్డలమైన మనము మన సిలువను భరించవలసిందే. And we cannot do it without this joy set before us like it was before Jesus Christ. ఈ ఆనందం ప్రభు ఎదుట ఉంచుకొని ఆయన ఏ విధంగా సేవ చేశాడో ఆ ఆనందాన్ని మన ఎదుట ఉంచుకొనకపోతే ఆయన కొరకు మనం సేవ చేయలేం, సిలువను మోయలేం. Because of the joy that was set before him, he endured the cross. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఆయన సిలువను సహించాడు. Let us pray. ప్రార్థన చేద్దాం.